హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగులో. సో లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ దెన్ ఎల్స్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో ఫర్ నెక్స్ట్ లూప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం అనమాట. ఓకే, సో మొత్తం లూప్స్ కాన్సెప్ట్లో 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి: ఫర్ నెక్స్ట్, ఫర్ ఈచ్, ఇంకా డూ వైల్ అండ్ డూ అంటిల్ అనమాట. సో ఈ 4 లూప్స్లో ఫర్ నెక్స్ట్ లూప్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ ఒక్క లూప్ నేర్చుకుంటే మీరు మిగతా 3 లూప్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది అండ్ వాళ్ళ యాన్యువల్ శాలరీ. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వాళ్ళ బోనస్ అనమాట. సో బేసికల్గా మనము లూప్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఏదైనా ఒకటే పనిని రిపిటేటివ్గా మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నప్పుడు మనము ఈ లూప్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎంప్లాయీ శాలరీ తోటి ఈ బోనస్ రేట్ని మల్టిప్లై చేసి ఇక్కడ బోనస్ అప్డేట్ చేయాలి. అది ఎవ్రీ టైం చేయాలన్నమాట. ఈచ్ ఎంప్లాయీకి ఈచ్ రోలో మనం వర్క్ చేయాలి అదే పని. ఓకే, సో అందుకోసం నేను ఇక్కడ లూప్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ వితౌట్ లూప్ అంటే లూప్ రాయకుండా మనము ఈ వర్క్ని ఎలా చేయొచ్చు నేర్చుకుందాం. ఓకే, దాని తర్వాత విత్ లూప్ ఎలా చేయొచ్చు నేర్చుకుందాం. ఓకే, సో నేను VBA విండోని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీన్ని రైట్ సైడ్ పెట్టుకుందాం అండ్ మన ఎక్సెల్ విండో లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఫస్ట్ వితౌట్ లూప్ అనమాట. సో వితౌట్ లూప్లో చూస్తే మీకు కోడ్ అంతా బేసిక్ కోడే ఉంటుంది. ఫస్ట్ నేను వర్క్ బుక్ డిక్లేర్ చేసుకున్నా, తర్వాత వర్క్ షీట్ డిక్లేర్ చేసుకున్నాను, తర్వాత వర్క్ బుక్ ఇంకా వర్క్ షీట్ వేరియబుల్స్కి వాల్యూస్ పాస్ ఆన్ చేసుకున్నాను. దాని తర్వాత బోనస్ అని BNS అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను డబుల్ లాగా. దాంట్లోకి వాల్యూస్ పాస్ ఆన్ చేశాను. 25%ని డబుల్ లాగా పాస్ ఆన్ చేశాను. 0.25 లాగా లోడ్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఈచ్ ఎంప్లాయీ చూడొచ్చు మీరు. రో E10 అంటే ఫస్ట్ ఎంప్లాయీ, అండ్ ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయీ ఉన్నది రో నెంబర్ 10, ఇంకా బోనస్ అప్డేట్ చేయాల్సింది ఈ కాలం కాబట్టి రో E10లో D10లో ఉన్న వాల్యూ, D10లో ఏముంది యాన్యువల్ శాలరీ తీసుకొని బోనస్ రేట్తో మల్టిప్లై చేయాలి. BNSలో మనకు బోనస్ రేట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈచ్ ఎంప్లాయీకి మనము ఒక్కొక్క లైన్ రాసుకోవాలన్నమాట. సో దీంట్లో రిస్క్ ఏంటిదంటే, ఇక్కడ రో నెంబర్ 10 కరెక్ట్గా రాయాలి, కాలం E కరెక్ట్గా స్పెసిఫై చేయాలి, అండ్ ఇక్కడ కాలం D కరెక్ట్గా స్పెసిఫై చేయాలి, 10 అని కూడా కరెక్ట్గా స్పెసిఫై చేయాలి. బై మిస్టేక్ 10కి బదులు మనం 11 అప్డేట్ చేసినా మనం రాంగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ఎంప్లాయీకి ఇంకొక ఎంప్లాయీ బోనస్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో అలాంటి మిస్టేక్స్ జరగవచ్చు. సో ఇక్కడ ఇంకా 5 ఎంప్లాయీసే కాబట్టి మనకి కోడ్ చిన్నగా సింపుల్గా కనిపిస్తుంది. ఒకవేళ 200-300 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఈ మెథడ్లో మనం రాస్తే, వితౌట్ లూప్ యూజ్ చేయకుండా మనం రాస్తే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే ఎర్రర్ కావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈ కోడ్ని రన్ చేద్దాము అండ్ దెన్ మన రిజల్ట్ చూసుకుందాం. ఓకేనా. F8. సో 5 ఎంప్లాయీస్ డేటా అప్డేట్ అయిపోయింది. ఫైన్. సో ఇందాక చెప్పినట్టు ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అయినప్పుడు చాలా కాంప్లికేట్ అయిపోతుంది అనమాట కోడ్. అందుకే దీనికోసమే మనకి లూప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం లూప్తో చూద్దాం. సో లూప్లో కూడా మనకి సేమ్ కోడ్ ఉంది, జస్ట్ 2 వేరియబుల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. 2 ఇంటీజర్ వేరియబుల్స్ని యాడ్ చేశాను. ఒకటి ఏంటంటే లాస్ట్ ఎంప్లాయీ రో, ఇంకొకటి ఏంటంటే రో ID. సో ఈ 2 వేరియబుల్స్ని నేను ఎక్కడ యూజ్ చేశానో చూపిస్తాను. ఈ 2 వేరియబుల్స్ని నేను లూప్లో యూజ్ చేశాను. ఇది ఫర్ నెక్స్ట్ లూప్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మీకు కోడ్ అంతా నార్మల్ కోడే. ఈ 2 న్యూ వేరియబుల్స్ తప్ప మిగతా అంతా నార్మల్ కోడే. మీరు ఇందాక చూసిన మ్యాక్రోలో కూడా సేమ్ అదే కోడ్ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ BNS అనేది బోనస్ రేట్. తర్వాత లాస్ట్ ఎంప్లాయీ రోలో 14 అని ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ఎంప్లాయీ 14th రోలోనే ఉన్నాడు, ఇంకా దాని తర్వాత లేడు కాబట్టి నేను మాన్యువల్గా 14 అని ఇచ్చాను. ఓకేనా. అండ్ ఫస్ట్ ఎంప్లాయీ రో నెంబర్ వచ్చి నేను స్టాటిక్, ఎందుకంటే జనరల్గా మనకి ఫస్ట్ ఎంప్లాయీ రో అంత ఈజీగా చేంజ్ అవ్వదు. ఒకసారి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అదే పొజిషన్ ఎవ్రీ టైం మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం కేసెస్లో. సో కొన్ని కేసెస్లో చేంజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఏదైనా లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ముందు ఇంకా వచ్చే వీడియోస్లో చూడొచ్చు. స్టార్టింగ్ రో లూప్లో స్టార్ట్ రో ఒకవేళ స్టాటిక్ లేదు డైనమిక్గా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు మనం అబ్జర్వ్ చూద్దాం ఎగ్జాంపుల్స్లో. ఓకేనా. సో ఫైన్. సో ఇది ఫర్ నెక్స్ట్ లూప్ అనమాట. సో ఫర్ నెక్స్ట్ లూప్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, ఫస్ట్ సింటెక్స్ అబ్జర్వ్ చేయండి. సో ఫర్ దాని తర్వాత రో ID అని ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, ఆ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకున్నా. ఈ రో ID ఏం పని చేస్తుందంటే, ఇది రో నెంబర్ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట టెంపరీగా. సో ఎవ్రీ టైం ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ రో IDకి వచ్చినప్పుడల్లా ఇది 10 కాస్త 11, 11 కాస్త 12, 12 కాస్త 13 అలా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఇంక్రిమెంట్ అయ్యేది ఓన్లీ విత్ 1, 10, 11, 12 అట్లా ఓన్లీ 1 నెంబర్తో ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ టైం. ఓకేనా.
దాని తర్వాత ఫర్ ఇంకా నెక్స్ట్ ఈ 2 లైన్స్ మధ్యలో మనకి ఏదైతే రిపిటేటివ్గా పని జరగాలో ఆ పనిని మనం ఈ మధ్యలో రాయాలన్నమాట. సో మనకు జరగాల్సిన పని ఏంది, బోనస్ క్యాల్కులేట్ అయ్యి ఈచ్ ఎంప్లాయీకి అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మన బోనస్ ఈచ్ ఎంప్లాయీకి అప్డేట్ అవ్వాలి కాబట్టి నేను షీట్ రేంజ్ ఈ, సో కాలం ఈ, అండ్ రో నెంబర్ మాత్రం ఈ రో ఐడిలో నుంచి పిక్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రో ఐడిలో ఎవ్రీ టైం మనకి రో నెంబర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 10 అప్డేట్ అయింది. దాని తర్వాత డి 10లో నుంచి శాలరీ పిక్ చేసుకొని ఇంటూ బోనస్ చేసి క్యాల్కులేట్ చేసి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఫైన్. సో ఈ విధంగా 10 ఉన్నప్పుడు 10 అంటే ఎంప్లాయీ 1కి, 11 ఉన్నప్పుడు ఎంప్లాయీ 2కి, సో ఆన్ అట్లా 14th ఎంప్లాయీ వరకు అప్డేట్ అయ్యి ఎప్పుడైతే రో ఐడికి 15 అనే వాల్యూ వస్తుందో ఆటోమేటిక్ ఈ లూప్లో నుంచి జంప్ అయిపోతుంది. ఓకే, జంప్ అయిపోయి ఈ మెసేజ్ బాక్స్ దగ్గరకు వస్తుంది. సో మన లూప్ ఎలా రన్ అవుతుంది అంటే ఫర్ నెక్స్ట్ ఇది ఫర్ రో ఐడి అనే లైన్ రన్ అయిపోగానే ఇక్కడికి వస్తుంది అనమాట మ్యాక్రో కోడ్. ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ రో ఐడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రో ఐడిలో ఆటోమేటిక్ 10 కాస్త 11 అయిపోగానే మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తుంది మ్యాక్రో. బ్యాక్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ రో ఐడికి వస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ రో ఐడికి వచ్చి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వెళ్తుంది. సో యాక్చువల్లీ ఈ ఫస్ట్ లైన్కి వెళ్ళదు, బట్ ఈ మనకు జరగాల్సిన వర్క్ ఏదైతే రిపిటేటివ్ టాస్క్ ఉంటుందో ఆ వర్క్ ఇంకా నెక్స్ట్ రో ఐడికి మాత్రమే మనం షిఫ్టింగ్ చూడగలుగుతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాము, అది మీరు విజువల్గా ఎలా అవుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఈ డేటాను ఎరైజ్ చేద్దాము, ఆల్రెడీ అప్డేట్ అయిన బోనస్ని. F8. సో చూడొచ్చు అక్కడనే లూప్ అవుతుంది, అంటే ఫర్క్ ఇంకా ఈ నెక్స్ట్ ఇంకా ఈ రిపిటేటివ్ టాస్క్ లైన్ దగ్గరనే మనకి లూప్ మ్యాక్రో రన్ అవుతుంది అనమాట. రో ఐడి మీద హోవర్ చేస్తే మీకు 15 అని కనిపిస్తుంది కదా. సో ఒకసారి రో ఐడి 15 కాగానే మనకు ఆటోమేటిక్ లూప్లో నుంచి బయటకు వచ్చి మెసేజ్ బాక్స్ దగ్గరకు వచ్చింది. ఓకేనా, ఎండ్స్ అప్. సో ఈ విధంగా మనము ఇప్పుడు వితౌట్ లూప్లో చూస్తే ఇన్నిసార్లు రాసాం కదా, అదే లైన్ని ఇక్కడ మనం జస్ట్ ఒకటే సింగిల్ లైన్లో రాసాం. సేమ్ వర్క్ ఒకటే సింగిల్ లైన్లో రాసాం అనమాట. సో ఇది లూప్ యొక్క బెనిఫిట్. సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ మీకు చెప్తాను. ఏంటిదంటే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ 5 ఉన్నారు కదా. ఫర్ సపోజ్ ఈ ఎంప్లాయీస్ కనుక మనకి 10 ఎంప్లాయీస్ అయ్యారు. ఓకే, 10 ఎంప్లాయీస్ అయ్యారు అండ్ శాలరీ సేమ్ తీసుకుందాం. ఓకే, సో ఇది కనుక బార్డర్స్ అప్లై చేస్తే ఈ కేసులో ఈ మ్యాక్రో రన్ చేయాలన్నప్పుడు నేను ఈ 14 లాస్ట్ ఎంప్లాయీ 14 కదా ఇందాక, ఇప్పుడు 19. సో ఇది వచ్చి నేను మాన్యువల్గా మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఎవ్రీ టైము మనకి ఎంప్లాయీస్ డేటా ఇంక్రీజ్ అయినప్పుడల్లా ఇలాగ నేను మాన్యువల్గా చేంజ్ చేయాలి. సో ఇది అంత పర్ఫెక్ట్ డైనమిక్గా లేదు కోడ్. సో దీనికోసం నేను ఆల్టర్నేటివ్ కోడ్ రాశాను. దాంట్లో ఏంటిదంటే జస్ట్ ఈ 19ని మనకి డైనమిక్గా తీసుకొస్తుంది. అది ఎలానో చూపిస్తాను. అది లాస్ట్ రో కాన్సెప్ట్ అనమాట. సో ఇంతకుముందు వీడియోస్లో నేను ఇది కవర్ చేశానో చేయలేదు, మ్యాక్సిమం చేసి ఉండకపోవచ్చు. సో ఇది లాస్ట్ రో కాన్సెప్ట్ అనమాట. సో లాస్ట్ రోలో ఏమవుతుందంటే షీట్ మన ఏదైతే వర్క్ షీట్ ఉంటుందో, ఏదైతే డిక్లేర్ చేసిన షీట్, డెమో షీట్, ఇంకా సెల్స్ అంటే సేమ్ రేంజ్ లాగానే పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ రో నెంబర్ కాలం నెంబర్ ఇవ్వాలి. సో రో నెంబర్లో నేను ఏమి ఇచ్చానంటే షీట్ రోస్ డాట్ కౌంట్ అంటే ఈ షీట్లో మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో అది కౌంట్ చేసుకుంటుంది అనమాట. సో మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి, డిఫాల్ట్ ఏ వర్క్ బుక్ అయినా, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఎక్సెల్ .xls ఆర్ .xlsm ఫార్మాట్లో 10,48,576 రోస్. ఈ నెంబర్ వచ్చి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది మనకి రో నెంబర్లో. ఓకే, తర్వాత కాలం వచ్చి సి కాలంని మనం డిక్లేర్ చేస్తున్నాం. సో సి కాలంలో ఈ రో దగ్గరకు వచ్చేస్తుంది, ఈ లాస్ట్ రోకి. దాని తర్వాత ఏం చేయమంటున్నాం, ఒక యాక్షన్ పర్ఫామ్ చేయమని చెప్తున్నాం. ఏంటిదంటే ఎండ్ ఎక్సెల్ అప్, ఇక్కడ నుంచి ఎండ్ ఎక్సెల్ అప్ అంటే పైకి వెళ్ళమంటున్నాం. ఓకే, సారీ 1 సెకండ్. సో ఇక్కడ నుంచి ఎక్సెల్లో పైకి వెళ్ళమంటున్నాం. అది ఆటోమేటిక్గా ఎండ్ ఎక్సెల్ అప్ అని కొట్టగానే ఆటోమేటిక్గా లాస్ట్ డేటా ఉన్న సెల్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. సో C19కి వచ్చి అయిపోతుంది. C19కి వచ్చి అయిపోగానే మనం ఏం చేసామంటే ఇక్కడ .రో అని రాసాం. .రో అనగానే ఏమవుతుందంటే C19లో ఈ సెల్ యొక్క రో నెంబర్ మనకు వస్తుంది అనమాట, అంటే నెంబర్ 19 మనకు వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము లాస్ట్ ఎంప్లాయీ రోని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ ఎంప్లాయీ అనే కాదు, మీ డేటా ఏ విధంగా ఉన్నా కానీ ఏదైనా ఒక కాలం తీసుకోండి. ఎలాంటి కాలం అంటే ఆ కాలంలో డూప్లికేట్ కంటెంట్, అంటే కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉండకూడదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 10 ఇక్కడ ఉన్నాడు కదా, అదే ఇట్లా గ్యాప్స్ ఉన్నాయనుకో, ఇలాంటి కాలం మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు ఇలాంటి లాస్ట్ రో చూసేటప్పుడు. సో ఏదైతే కంటిన్యూస్ డేటా ఉంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయగలుగుతాం అనుకునే కాలంని మనం ఇక్కడ రిఫర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కాలం నేను ఆల్ఫాబెట్ రాశాను కదా, మీరు నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా,
ఫైన్. సో ఇది లాస్ట్ రో కాన్సెప్ట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ మొత్తం కోడ్ అంతా సేమే, మీకు ఎక్కడ చేంజ్ లేదు. మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం కోడ్ సేమే, జస్ట్ ఈ పోర్షన్ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ బోనస్ డిలీట్ చేసి సెకండ్ VBA కోడ్ని రన్ చేద్దాం. ఓకే, విత్ లూప్. సో ఇక్కడ చూడొచ్చు మనకి లాస్ట్ రో లోడ్ అయింది 19 అని. సో ఇప్పుడు మీకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ 2 ఎంప్లాయీస్ని డిలీట్ చేస్తాను మళ్ళీ నేను. ఇప్పుడు ఈ లైన్ని మళ్ళీ నేను యారోని పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇది రీరన్ చేస్తాను F8 తోటి. సో ఇప్పుడు ఇంకా స్టిల్ 19 ఉంది కదా, F8 ప్రెస్ చేయగానే మీరు చూడండి 17కి అప్డేట్ అవుతుంది. సో 17కి అప్డేట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీ 8 17th రో లాస్ట్ అనమాట. ఇక్కడ దాని తర్వాత కంటెంట్ లేదు. ఫైనా. సో మళ్ళీ మనం కంట్రోల్ Z చేసేస్తాను, మళ్ళీ దీని పైకి తీసుకెళ్తాను F8. సో 19th రో. ఓకే, సో కంప్లీట్గా డైనమిక్. సో మనకి ఇక్కడ డేటా ఇంక్రీజ్ అయినప్పుడల్లా మనం ఆటోమేటిక్గా మన VBA మ్యాక్రో ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది లాస్ట్ రో. అదే ఈ కేసులో అయితే మనం మాన్యువల్గా వచ్చి VBA కోడ్ని ఎడిట్ చేయాలి. అది అంత మంచి మెథడ్ కాదు, అంత మంచి పర్ఫెక్ట్ VBA కోడ్ కిందికి రాదనమాట, ఎందుకంటే ఊకే VBA కోడ్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు మన బోనస్ అప్డేట్ అయిపోతుంది ఈచ్ ఎంప్లాయీకి. సో ఇక్కడ కామా ఫార్మాట్ లేదు, అందుకే మీకు నెంబర్ క్లోజ్గా ఉంది. మెసేజ్ బాక్స్ ఎండ్స్ అప్. ఫైన్. ఈ విధంగా మనం ఎక్సెల్ VBAలో ఫర్ నెక్స్ట్ లూప్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అవి నేను మీకు ఫర్దర్గా వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫర్ ఈచ్ లూప్ని కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా పెట్టాను, మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఏం లేదు, స్టూడెంట్ పాస్ ఆఫ్ ఫెయిల్ అనే రిజల్ట్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి. వాళ్ళ మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఈచ్ స్టూడెంట్కి మీరు లూప్ చేసుకొని వాళ్ళ మార్క్స్ పిక్ చేసి 35 కంటే ఎక్కువ ఉన్న 35కి ఈక్వల్ ఉన్న పాస్, 35 కంటే తక్కువ ఉంటే మాత్రం ఫెయిల్. ఓకే, సో ఈ కండిషన్ని చెక్ చేయడానికి మీరు ఆల్రెడీ నేను ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ని మీకు నేర్పించాను, అది లూప్ లోపల రాయాలన్నమాట మీరు. సో ఎవ్రీ టైం మార్క్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఈచ్ ఎంప్లాయీకి మీరు చెక్ చేయాలి, తప్పదు. సో ఈచ్ ఎంప్లాయీకి చెక్ చేసినప్పుడు మీకు పాస్ ఆఫ్ ఫెయిల్ అనే రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా ఫర్ నెక్స్ట్ లూప్ని రాసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకు ఈ ఎక్సెల్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.